ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ఎంత కూనీ చేస్తున్నారో, ప్రజాస్వామ్యాన్ని ఎంత అపహాస్యం పాలు చేస్తున్నారనేది ఈ ఎన్నికల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ భారతదేశానికి ఎమర్జెన్సీ రోజులు తెలుసు. ఎమర్జెన్సీ రోజుల కన్నా మిన్నగా ఘోరంగా ఏదైనా ఎన్నికలు జరుగుతున్నాయంటే అది పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు మాత్రమే. ఎలక్షన్ కమిషన్కి చెవులుండి కూడా కళ్ళుండి కూడా ఈరోజు ఇన్నిసార్లు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వచ్చి అమ్మా మాకు అన్యాయం జరుగుతుంది, ఎన్నికలు ప్రశాంతంగా జరగట్లేదు, నామినేషన్ దగ్గర నుంచి ఓటర్ స్లిప్ దగ్గర నుంచి ఎన్నికల ప్రక్రియ వరకు కూడా ఎన్నికలు సజావుగా జరగట్లేదు, అన్యాయం జరుగుతుందని చెప్పి ఎన్నిసార్లు ఎన్నికల కమిషన్ గారికి నివేదించుకున్నా సరే ఒక చెవిటి వాడి ముందు, ఒక కళ్ళు లేని వాడి ముందు చెప్పుకుంటే వింటే ఎంత ఘోరంగా ఉంటుందో ఎలక్షన్ కమిషన్ కూడా అలాగే చేసింది. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఏజెంట్లుగా ఎలక్షన్ కమిషన్ని, పోలీసు వారిని తన ఏజెంట్లుగా నియమించుకొని ఎలక్షన్ చేస్తున్న పరిస్థితి. వాళ్ళకి కావాల్సింది ఒకటే, పులివెందుల్లో మేము గెలవాలి, పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ గెలిచిందని పేరు రావాలి అన్న ఉత్సాహంతో ఉత్సుకతోటి ఈరోజు ఎన్నికలు చేస్తున్నారు. నోట్ల పంపిణీ దగ్గర నుంచి ఏదైతే ఓటర్లను ఇబ్బంది ఏ విధంగా పెట్టారో ఓట్లు లేకుండా ఉండటం కోసం, అదేవిధంగా సాక్షాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, అదేవిధంగా సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీ అభ్యర్థి హేమంత్ రెడ్డి గారిని ఏ విధంగా హౌస్ అరెస్ట్ చేసి ఆయన కూడా ఓటు వేయడానికి లేకుండా చేస్తారనేది మనం ఎంత చూస్తున్నాం. ఇదా ప్రజాస్వామ్యం? ఇవా మీకు కావాల్సిన ఎన్నికలు? ఈ గెలిపేనా మీకు కావాల్సింది? ఇప్పటిదాకా ప్రజాస్వామ్యం ఏదైనా కూని పొడిచాడంటే చంద్రబాబు నాయుడు పొడిచాడనుకున్నాం. కానీ ఈసారి చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్తో పాటు పోలీసులతో కలిపి అందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన రోజులు వచ్చింది. ఈరోజు పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో ఎవరయ్యా ఓటేశారంటే దాంట్లో సగానికి సగం జమ్మలమడుగు ఓటర్లు, ఆదినారాయణ రెడ్డి మనుషులు మాత్రమే. మరి చూస్తున్నాం, లైవ్లో కనబడుతుంది జమ్మలమడుగు మార్కెటింగ్ మాజీ వైస్ చైర్మన్ ఏ విధంగా ఓట్లు వేస్తున్నారు. అదేవిధంగా జమ్మలమడుగులోని అనేక గ్రామ సర్పంచులు, ఆ సర్పంచులందరూ కూడా ఎవరెవరు ఓట్లు వేస్తున్నారనేది మీ అందరికీ ఈ పత్రిక విలేకరుల సాక్షిగా చెప్తున్నాం. ఒకరు మల్లికార్జున్, రాష్ట్ర టీడీపీ రైతు కార్యదర్శి, జమ్మలమడుగు మార్కెటింగ్ మాజీ వైస్ చైర్మన్, అదేవిధంగా పుల్లారెడ్డి టీడీపీ సర్పంచ్, కర్మాలవలపల్లి, జమ్మలమడుగు, అలాగా అనేక మంది లీడర్లు ఈరోజు జమ్మలమడుగు వాసులు ఆదినారాయణ రెడ్డి సమక్షంలో ఈరోజు ఏ విధంగా ఓటు వేస్తారనే దానికి ప్రత్యక్ష సాక్ష్యం. ఈరోజు చూడండి ఏ విధంగా జమ్మలమడుగు మార్కెటింగ్ మాజీ వైస్ చైర్మన్, ఆయనకేం పనండి? పులివెందుల్లో జడ్పీటీసీ ఎన్నికల్లో జమ్మలమడుగు మాజీ వైస్ చైర్మన్కి ఓటు వేసే అర్హత, హక్కు ఎవరిచ్చారు? ఏ ఎన్నికల సంఘం ఇచ్చింది? ఏ పోలీసులు వారు ఇచ్చారు? అదేవిధంగా జమ్మలమడుగు గ్రామ సర్పంచ్ పుల్లారెడ్డి, ఈయన ఓటు ఎక్కడా? ఈయన ఏ గ్రామానికి గ్రామ సర్పంచ్? ఈయన ఎక్కడ పులివెందులో ఓటు వేస్తున్నాడు? ఇలా చూసుకుంటే ఎక్కడ చూసినా అక్రమాలు తప్ప వేరే చోట లేదు. ఈ అంతా కూడా తతంగం అంతా కూడా పులివెందుల ఎన్నికలు గెలవాలి, జగన్మోహన్ రెడ్డి మీద మేము గెలవాలి అన్న తాపత్రయం తప్ప ప్రజాస్వామ్యాన్ని రక్షించాలన్న పాపం లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు ఏదైతే విత్తుతారో అదే పండుతోటి తప్పకుండా. మేమైతే ఇటువంటి దుర్మార్గాలు చేయం, కానీ మాకు ఎన్నికలైనా, ఎన్నికల కమిషన్ అన్నా, పోలీసులన్నా మాకు ఇప్పటిదాకా సదాభిప్రాయం ఉండేది. కానీ ఆ సదాభిప్రాయాన్ని ఈ వ్యవస్థలన్నీ కూడా రూపుమారుతున్నాయి. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్తారని చెప్పి విలేకరుల సాక్షిగా తెలియజేస్తాం.